పండుగ సమీపిస్తున్నదేమో దేవుని పండుగ. దేవాలయ పండుగకి దేవుని పండుగకి మధ్యన మనం ఉన్నాం. మరి యోహాను సువార్త చేతి మైక్ చేస్తున్నారా? యోహాను సువార్త 10వ అధ్యాయం మొదట మీకు ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు చెప్పి తర్వాత లూకా సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. ఆలయ ప్రతిష్ఠ పండుగ. ఇప్పుడు మనం చేసుకుంటున్న పండుగ ఏంటి? ఆలయ ప్రతిష్ఠ పండుగే మనం చేసుకుంటున్నాం. దాన్నే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. యెరూషలేములో జరుగుతూ ఉండెను. ఇక్కడ ఈ వచనంలో ఒక చిన్న మార్పు చేస్తారు. ఆలయ ప్రతిష్ఠ పండుగ పోతిరెడ్డిపాలెంలో జరుగుతూ ఉండెను. అది శీతాకాలం. ఇది ఏ కాలం? మనకు శీతాకాలమేనా? శీతాకాలం. అప్పుడు ఇప్పుడు దేవాలయ పండుగ జరుగుతూ ఉంది. దేవాలయం కంటే గొప్పవాడైన యేసయ్య దేవాలయంలో ప్రవేశించాడు. ఈ దేవాలయ పండుగ చేస్తున్నటువంటి వీరు యేసు ప్రభుని ఏమి పట్టించుకోవడం లేదు. ఆయన ఆహ్వానించడం లేదు, ఆయన ఆరాధించడం లేదు. సరేలే అని దేవుడు ఆలయం వెలుపల ఉన్న సొలొమోను మంటపం దగ్గర ప్రచారం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రావడం వెళ్ళడం గుర్తించినటువంటి కొంతమంది యూదులు సొలొమోను మంటపం దగ్గర ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఎంతకాలం నీవు మమ్మను సందేహ పెడతావు, నీవెవరో చెప్పు అన్నాడు. యేసు ప్రభు చివరికి ఏం చెప్పాడంటే, నేను చెప్పాను కానీ మీరు నమ్మరు, ఎందుకంటే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు. అంటే దేవుని గొర్రెలలో కాని వారు ఏం పండుగ చేస్తున్నారు? దేవాలయ పండుగ చేస్తున్నారు. ఇది విచారకరమైన విషయం. పాస్టర్ గారు మనోహర్ గారు ఒక మాట అన్నారు, దేవాలయ పండుగ 20 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం, మనం ఏమాత్రం ఆత్మీయంగా బలపడ్డాం, ఎదిగామని. 20 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకపోతే వాటిని మనం మరగుజ్జులు అంటాం. దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయంగా ఈ 20 సంవత్సరాలు ఎదగని వారు మరగుజ్జులుగానే కనబడతారు. మనం ఆత్మీయంగా జన్మించాలి, ఎదగాలి, 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించాలి. అట్టి జీవితాల్లో దేవుడు మహిమపరచబడతాడు. ఇక్కడ గమనించండి, దేవాలయపు పండుగ చేస్తూ ఉన్నవారు దేవుణ్ణి ఎరుగని వారు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ దేవాలయం నుంచి బయట ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎన్నో పర్యాలు దేవాలయం యొక్క శుద్ధి కొరకు ప్రయత్నాలు చేశాడు. చివరికి ఎంతకీ మార్పు చెందలేదు. ఆయన ప్రారంభంలో నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని చెప్పిన యేసు ప్రభువే ఎంతకీ దేవాలయంలోని పరిస్థితులు మారకపోయేసరికి, ఇదిగో మీ ఇల్లు మీకు విడుబడి ఉన్నది అని చెప్పేసి దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడి చేత విడిచిపెట్టబడిన దేవాలయంగా మిగిలిపోయి, దేవుడు లేని దేవాలయంలో ఆశీర్వాదం ఉంటుందా?
ఆనందం ఉంటుందా? ఉండదు. కానీ పండగలు మాత్రం ఉంటాయి. దేవాలయ పండగే కాదు, రానున్న దేవుని పండుగ కూడా చాలామంది క్రైస్తవులు అట్లాగే చేస్తారు. వారి హృదయంలో, వారి జీవితంలో క్రీస్తు ఉన్నాడు, కానీ క్రిస్మస్ పండుగ మాత్రం చేస్తారు. అట్టి వారిని బట్టి దేవునికి సంతోషమేమీ ఉండదు, విచారమే, దుఃఖమే. కాబట్టి యోహాను సువార్తలో మనం చూసినట్లుగా మనం ఉండరాదు. దేవాలయ పండుగ చేస్తున్న మనము దేవుని పండుగ కూడా తగిన వారముగా చేసి దేవుణ్ణి మహిమపరచు వారముగా మనం ఉండాలి. అందుకొరకే దేవాలయం దేవుడు మనకు అనుమతించాడు. ప్రపంచంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అందులో చాలా దేవాలయాలు దేవుడి చేత విడిచిపెట్టబడిన దేవాలయాలు. కారణం, ఆ దేవాలయంలో ఆయన ఉండలేని పరిస్థితి. చాలా దేవాలయాలు ఉన్నాయి ఆయన సంతోషంగా అక్కడ ఇది నా నివాసం అని చెప్పి ఉండేటటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. మరి ఈ దేవాలయాన్ని మనం ఎలాంటిదిగా ఉంచుతున్నాం? ఒకనాడు అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పి, మీరైతే దాన్ని పేరుకి మాత్రం దేవాలయమే, కానీ దాన్ని దొంగల గుహగా చేశారు. కారణం ఏంటంటే అక్కడ అందరూ కూడా దొంగ క్రైస్తవులే. పాడుపడిపోయినటువంటి ఒక బంగ్లాలో దొంగలు కూర్చున్నారు అనుకోండి, ఎప్పుడు రావడం పోవడం దానికి ఏం పేరు పెడతారు? దొంగల బంగ్లా అని పేరు పెడతారు. నా చిన్ననాటి దినంలో ఒక ప్యాసింజర్ 139 ప్యాసింజర్ ఉండేది, నెల్లూరు నుంచి చెన్నై వరకు. దానికి ఎవరు టికెట్లు కొన్నారు పోయేటప్పుడు వచ్చినప్పుడు దానికి ఏం పేరు పెట్టారంటే దొంగల బండి అని పేరు పెట్టారు. అంటే దొంగలందరూ ఎక్కడికి వెళ్తే దానికి ఆ పేరు వచ్చేస్తారు. అందుకని అన్నాడు, మీరు దొంగల గుహగా చేసేసారు. ప్రార్థనా మందిరముగా విలసలాల్సినటువంటి దేవాలయాన్ని మీరు ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. మనం ఈ విషయాల్లో మనం ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తన బట్టి, మన జీవితాన్ని బట్టే ఆయన తన మందిరంలో ఉండేది లేక విడిచేది. మన జీవితాన్ని బట్టే, మన ప్రవర్తన బట్టే ఆయన మన మధ్య దేవాలయంలో ఆనందించేది, ఆశీర్వించేది లేదా విచారాన్ని వ్యక్తం చేసేది. కాబట్టి ఈ యొక్క 20వ దేవాలయ పండుగ వార్షికోత్సవం సందర్భంగా మన జీవితాన్ని యథార్థంగా పరిశీలన చేసుకున్నాం. యేసయ్య మన జీవితంలో ఉన్నాడా? యేసయ్య మన ప్రవర్తనలో ఉన్నాడా? యేసయ్య మన మాటల్లో ఉన్నాడా? ఎవరిని మోసం చేస్తామో మనమే మోసం చేసుకుంటాం. యేసయ్య మన జీవితంలో లేకుండా ఉన్నట్టుగా భ్రమపడుతూ ఉంటే తద్వారా మనమే మోసపుచ్చుకుంటున్నాం. మనలో లేని యేసయ్య ఉన్నాడని చెప్పుకోవడం ద్వారా మనమే నరకానికి వెళ్ళేది, వేరొకరు వెళ్ళరు, మన శత్రువులు కూడా వెళ్ళరు ఆ మాటను బట్టి. కాబట్టి యథార్థంగా ఈ పండుగ నాడు యథార్థంగా పరిశీలన చేసుకుందాం. రానున్న దేవుని పండుగ నాడు దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. ఆ ప్రకారంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే 8వ వచనం 9వ వచనం చదువుతున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమిటంటే రాత్రి వేళ గొర్రెల కాపర్లు మంద కాచుకుంటూ ఉన్నారు. అప్పుడు ఎవరు వచ్చారు? వచ్చింది ఎవరు? ప్రభువు దూతలు వచ్చారు. తెచ్చింది ఏమిటి? ప్రభువు మహిమను తెచ్చారు. వారి చుట్టూ ఏమి ప్రకాశించింది? ప్రభువు మహిమ. ప్రభు దూత యొక్క మహిమ కాదు,
వచ్చిందేమో దూతలు, ప్రకాశించిందేమో దేవుని మహిమ. వాస్తవంగా దూతల మహిమ అక్కడ ప్రకాశించాలి, ఎందుకంటే వాళ్ళు వచ్చారు కాబట్టి. వారి వెలుగు, వారి మహిమ వారి చుట్టూ ప్రకాశించాలి. కానీ దేవుని మహిమ ఆ గొర్రెల కాపల చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని దూతలు మనకు నేర్పిస్తున్న విషయం, మనం కూడా దేవుని బిడ్డలుగా ఎక్కడికి వెళ్ళినా మన మహిమ కాదు, మన దేవునికి మహిమ మనం చెల్లించాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన సమస్యలలో మన దేవుణ్ణి మనం మహిమపరచాలి. దావీదు దేవాలయం ఎందుకు కడతారనుకున్నాడట? దేవుని మహిమార్థము, ఆయన నామ ఘనత కొరకు అంటాడు. అంతేగాని మన ఘనత కొరకు కాదు, మన మహిమ కొరకు కాదు. దేవాలయంలో దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. ప్రతిగా మనల్ని ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుని దూతలు వచ్చారు, వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించినది. మనము కూడా ఎక్కడికి వెళ్ళినా మన దేవుని మహిమపరచువారుగా ఉండాలి. ఎప్పుడైనా మన దేవుణ్ణి మహిమపరచువారుగా ఉండాలి. దేవుడు కోరుకునేది అదే, పరలోకంలో విడిచిపెట్టకూడదు భాగ్యమంతా ఆయన మహిమను విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నేను మళ్ళా నీ దగ్గరికి వస్తున్నాను, నీ దగ్గర ఉన్న ఆ మహిమతో నన్ను మళ్ళా మహిమపరచాలి. విడిచిపెట్టేసి వచ్చేసాడు ఈ లోకానికి. ఎందుకంటే ఆయన ప్రజలు ఆయన మహిమపరుస్తారని, ఎవరు మహిమపరచలే. అప్పుడు తండ్రిని ప్రార్థన చేశాడు, వచ్చేస్తున్నాను, నా మహిమ మళ్ళీ నాకు ఇచ్చే అన్నాడు. ఏం చేస్తున్నా? మన మాటల్లో ఎవరికి మహిమ, ఎవరికి ఘనత? కేవలం పెదవుల నుంచి వచ్చే పలుకుల ద్వారా కాదు, హృదయాంతరంగంలో నుంచి రావాలి. అందుకే యెషయా 29:13 అంటాడు, వారు తమ నోటి మాటలతో నా యొద్దకు వచ్చున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మానవుల విధులను బట్టి నేర్చుకున్న భయభక్తులు వారు నాకు చూపుచూ ఉన్నారు. మనుషుల దగ్గర నేర్చుకున్న భయభక్తులు దేవుడికి చూపిస్తే ఆయన ఆశీర్వాదిస్తాడా? పౌలు భక్తులు వచ్చి, నేను గమలీయేలు పాదం యొద్ద భక్తి నేర్చుకున్నాను, ప్రతిగా నేను క్రైస్తవులను హింసిస్తున్నాను, నన్ను దీవించు అంటే దీవిస్తాడా? మనుషుల దగ్గర నేర్చుకుంటే భక్తి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. ఆ భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. కాబట్టి మన యొక్క భక్తి దేవుడు మెచ్చేదిగా ఉండాలి, దీవెన తెచ్చేదిగా ఉండాలి. దేవుడు అట్టి వారి యందు ఆనందిస్తాడు. దేవుడు అప్పుడే ఆనందిస్తాడు, అప్పుడే ఆయన మహిమపరచబడతాడు. దూతలు మనకు నేర్పిస్తున్న విషయం అదే. వారు వచ్చారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, కానీ వారికి మహిమ ఏమీ లేదు. ప్రభునందు పిల్లగా నిర్గమకాండం 34వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మోషే దేవునికి సన్నిధిలో ఉండి దిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉందట? ప్రకాశించుచూ ఉండేను. మోషే యొక్క ముఖం ప్రకాశించుచూ ఉన్నది. చూడలేకపోతున్నారు మనుషులు, ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. 40 దినాలే దేవునికి సన్నిధిలో దేవుని మాటలు వింటూ ఉన్నాడు. మోషే ముఖంలో ఏమొచ్చింది? నేటి వాడుక భాషలో చెప్పండి, బ్యూటీ పార్లర్ వాళ్ళు చెప్తారే, గ్లో వచ్చిందండి. మెరుగు వచ్చింది, గ్లో వచ్చింది. 40 రోజులు గుడ్ ఫ్రైడేకి ఒక పూట ఉపవాసం ఉంటాం, మనకేం వస్తుంది? నీరసం వస్తుంది, గ్లో రాదు. కారణం, మోషే దేవుని సన్నిధిలో గడిపిన విధానం వేరు. మనం పార్ట్ టైం భక్తి కదా, సంవత్సరంలో 40 దినాలే కదా. ఆ 40 దినాలు మనం చేసేట తంతు లేదు. అందుకంటున్నా నేను,
మన భక్తి దేవుడు మెచ్చేదిగా ఉండాలి, మనకు దీవెన తెచ్చేదిగా ఉండాలి. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనం దేవుణ్ణి మహిమపరచాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా ఫలించుట ద్వారా ఏ విషయాల్లో? గలతీ 5:22 ఆత్మ ఫలాలు చెబుతాడు అక్కడ. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం, సహోదర ప్రేమ, ఇవన్నీ చెబుతాడు. ఆత్మ ఫలములలో మనం బహుగా ఫలించాలి. ఈ మందిరం ప్రారంభించినప్పుడు మనం ఎంత ఆత్మీయతలో ఉన్నామో, 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మన ఆత్మీయత ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి ఎవరికి వారు బేరీజు వేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అంటాడు ఎఫెసు సంఘంతో, నీ భక్తి నీ సహనము నేను ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మారు మనసు పొందము, లేని నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తానంటున్నాడు. ఒక్క విషయంలోనే ఎఫెసు సంఘంలో లోపం ఉంది. సందు కూడా దేవుడు, ప్రేమాసురైన దేవుడు, సందు కూడా కొంచెం ఒకటే కదా, చూసి చూడట్టు ఉండడా? దేవుడి దగ్గర ఏం సర్దుబాటు లేదు. ఆటో వాడు రాస్తాడు వెనకాల సర్దుకు పోదారండి అని. పోలీసులు 3-4 కంటే ఎక్కువ పోగొట్టంటే ఆటో మీద సర్దుకు పోదారండి అని చెప్పని రాసి 10 మంది ఎక్కిస్తాడు. అది చదువుతారు, సర్దుకు పోయినామంటారు. పెద్దోళ్ళు కూడా పెళ్లి చేసిన తర్వాత సర్దుకు పోయి అంటే ఏదైనా ఇబ్బందులు సర్దుకు పోయడానికి, వీళ్ళు గుడ్డలు మోటార్లు వేసుకుంటే సర్దుకు వెళ్ళిపోతాడు అమ్మగారింటికి. చెప్పే మాటల్లో ఉన్న పరమాత్మ ఏమిటో అర్థం చేసుకోలేక ఇలాంటి తిప్పలు పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం బహుగా ఫలించడం ద్వారా ఆత్మ ఫలాలు, గలతీ 5:2 చెప్పినటువంటి ఆత్మ ఫలాల్లో మనం బహుగా ఫలించాలి. వార్షికోత్సవాల మీద వార్షికోత్సవాలు జరుగుతూ ఉండగా మనం ఆత్మీయంగా అంతకంతకు ఎదగాలి, బలపడాలి, ఫలించాలి. తద్వారా మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతాము. అంతేగాని కేవలం నోటి మాటలతోనే కాదు, కేవలం మన యొక్క బాహ్యపరమైన క్రియలతోనే కాదు, మనం అన్ని విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, అన్ని విషయాల్లో మనం బహుగా, మామూలుగా కూడా 30 అరుదంతులుగా, గత సంవత్సరం 6 ఫలించిన వారు ఈ సంవత్సరం 70 వచ్చే సంవత్సరం 80 ఆ రీతిగా మనం ఫలించుతూనే ఉండాలి. అట్టి వారు వారి ప్రవర్తన ద్వారా, వారి ఫలముల ద్వారా దేవునికి మహిమ తీసుకుని రాగలరని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తున్నారు. పేతురు కూడా చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నారు. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని పేతురు వేడుకుంటున్నాడు. అన్ని జనుల మధ్య మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? మంచి ప్రవర్తన. లేని యెడల దేవుడు అంటాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచు ఉన్నది అంటాడు. మనల్ని బట్టి దేవుని యొక్క నామం దూషించబడుతూ ఉందా, మహిమపరచబడుతూ ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన ప్రవర్తన బట్టి మనం చూస్తున్నటువంటి అన్ని జనులు దేవుని దూషిస్తున్నారా, మహిమపరుస్తున్నారా? క్రైస్తవుడంట చర్చికి వెళ్తాడంట, బైబిల్ పట్టుకుని వెళ్తాడంట, ఇక్కడ చూడు ఏం చేస్తున్నాడు, ఏం దేవుడు ఆయన ఇంకా గమ్మగా ఉన్నాడు, దేవునికి దూషణ. క్రైస్తవుడు క్రీస్తు నమ్ముకున్నాడు ఆయన. చూడు ఇప్పుడు ఒకప్పుడు వాడు బూతులు మాట్లాడేవాడు, ఇప్పుడు చూడు దేవుడు నమ్ముకున్నాడు, మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఇదివరకు వాడు తాగేవాడు, ఇప్పుడు తాగడం లేదు. అట్టి వారు అట్టి మాటల ద్వారా దేవునికి మహిమ.
సాక్ష్యాలంటే అలాంటివిగా ఉండాలి. ఇదిగో నా జీవితం మార్చుకున్నాను. నేను ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగుడు మానేశాను. ఒకప్పుడు నేను బూతులు మాట్లాడేవాడిని, ఇప్పుడు మంచి మాటలు మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నేను జోదమాడేవాడిని, ఇప్పుడు నేను జోదమాడటం మానేశాను. నా జీవితం మారింది. అట్టి వారి దేవుడు మహిమపరచబడతాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు బహుగా పంచడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అన్ని జనుల మధ్య మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండడం ద్వారా అన్ని జనుల ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఆత్మీయంగా మనం బలపడినప్పుడు, ఆత్మీయంగా మనం జీవిస్తున్నప్పుడు మనం దేవుని మహిమపరచడమే కాకుండా మనం చూసిన అనుజనుల ద్వారా కూడా దేవునికి మహిమ మనము తెచ్చిన వారముగా ఉంటాం. ఎంత ఘనత దేవునికి! అదే నేర్పిస్తున్నారు మనకి ఇక్కడ. తర్వాత 10వ వచనం చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం క్రైస్తవులందరికీ అనలే. ఎందుకంటే క్రైస్తవుల్లో 2 రకాలు ఉంటారని తెలిసేమో. ఇజ్రాయేల్ అందరికీ అనలే, ఎందుకంటే వారు ఆయన సిలువ వేసి చంపుతారని తెలిసేమో. మత ప్రస్తావన లేదు ఇక్కడ, కుల ప్రస్తావన లేదు ఇక్కడ. ఏమంటున్నాడు? ప్రజలందరికీ ఏం కలుగుతుంది? కలుగుతుంది అని కానీ కలిగింది అని కానీ చెప్పలే. కలిగింది, కలుగుతుంది, కలుగుతూ ఉంది అని అంటే ఆయన పుట్టగానే మహా సంతోషం పొందుకున్న వారు అక్కడ కనబడాలి. కలగబోయే సంతోషం అన్నాడు. భవిష్యత్తులో కలగబోతుంది. ఏమిటి? మహా సంతోషం కలగబోతుంది. ఎవరికి? ప్రజలందరికీ. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ అంటే క్రైస్తవులేనా? యేసు ఈ లోకంలో జన్మించేసరికి చాలా మంది, చాలా రకాల వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి కొంతమంది నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. అరబ్బులేమో మా పితరుల దేవుడు మా దేవుడు అంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారికి కూడా పితరులు. ఇశ్రాయేలీలేమో మా పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ దేవుడే మా దేవుడు అంటారు. సమరయులు కూడా ఆ దేవుని కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో మనం కానీ చూస్తే మనం సమరయ స్త్రీ అంటారు, మెస్సియా వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చి మాకు అన్ని తెలియజేస్తాడని తెలుసు అని చెప్పి చెప్పడం జరుగుతుంది యాకోబు బావి దగ్గర. అరబ్బులు కానీ, సమరయులు కానీ, ఇజ్రాయేలు కానీ మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారికి చాలిన దేవుడిగా మెస్సియాగా వచ్చాడు. వారికి చాలిన దేవుడిగా మెస్సియాగా వచ్చాడు. మెస్సియా అంటే క్రీస్తు అని అర్థం. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆ రోజుల్లో అభిషిక్తులు లేరా? ప్రధాన యాజకులు అభిషిక్తులే, యాజకులు అభిషేకించబడిన వారే, రాజులని చక్రవర్తులను కూడా అభిషేకించబడిన వారే. అంతమంది అభిషిక్తులు ఉంటే వీరు ఏ అభిషిక్తుని కొరకు చూస్తూ ఉన్నారు? వీరందరూ కూడా ప్రధాన యాజకులు, రాజులు, చక్రవర్తులు ఈ లోకంలో మనుషుల చేత అభిషేకించబడిన వారు. కానీ వీరు చూసేటటువంటి అభిషిక్తుడు ఈ లోకంలో అభిషిక్తుడి కొరకు కాదు, మనుషుల చేత అభిషేకించబడిన వారి కొరకు కాదు. పరలోకంలో దూతల సమక్షంలో దేవుని చేత అభిషేకించబడిన వారి కొరకు చూస్తూ ఉన్నారు. ఆయన మెస్సియా, ఆయనే క్రీస్తు, ఆయనే అభిషిక్తుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం చూస్తే, తండ్రి ప్రతిష్ఠించి ఈ లోకంలోనికి పంపిన వారితో మీరు ఇలాగా చెప్పుదుగా అంటాడు. యేసు ప్రభువు చెప్తున్న స్వయంగా. ఎవరు ప్రతిష్ఠ చేశారంట? ఎవరు అభిషేకించారు? ప్రతిష్ఠ చేయడం అభిషేకించారు. తండ్రి అయిన దేవుడు ఎక్కడ? ఈ లోకంలోకి పంపించక మునిపే యేసు ప్రభు అభిషిక్తుడు. ఈ లోకంలో జన్మించక మునిపే ఆయన అభిషిక్తుడు. అంటే ఈ లోకానికి రాకమునుపు ఆయన పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాడు. దూతల సమక్షంలో తండ్రి దేవుడు
యేసు ప్రభుని అభిషేకించాడు. ఆ అభిషేక్తుని కొరకు అరబ్బులు, ఇశ్రాయేలీలు, సమరయులు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అట్టి అభిషేక్తుని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఏమంటారు? రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన్ను పూజింపవచ్చితివి అన్నారు. ఎవరైనా రాజుగా పుడతారా, రాకుమారుగా పుడతారా? రాకుమారుగా పుట్టి అభిషేకం, పట్టాభిషేకం అయిన తర్వాత రాజుగా ప్రకటించబడతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు పుట్టడం రాజుగానే పుట్టేశాడు. అమాయకులు చెప్పడం ఎక్కడ? జ్ఞానులు చెబుతున్నారు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? సామాన్యమైన మనుషులు చెప్పడం లే, రాజుతో చెబుతున్నారు. ఏ రోజు రాజుతో, అయ్యా రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన పూజించడానికి వచ్చాం. రాజు అవ్వాలంటే అభిషేకం పొంది ఉండాలి. యేసు ప్రభుకి అభిషేకం పరలోకంలో జరిగింది కాబట్టి ఆయన పుట్టుకతోనే రాజు, పుట్టుకతోనే అభిషేకుడు కనుక ఆయన పూజార్హుడై ఉన్నాడు. కాబట్టి మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చామని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెబుతూ ఉన్నారు. కాబట్టి అభిషేకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమరయులకి, అరబ్బులకి, ఇజ్రాయేలుకి ఆయన సాలిన దేవుడిగా వచ్చాడు. కానీ వారికి మహా సంతోషం ఎప్పుడు కలుగుతుంది? పుట్టగానే కలగదు, ఆ విషయం వినగానే కలగదు. ఎప్పుడు కలుగుతుందో చివరిగా చెబుతారు. ప్రజలందరికీ అన్నాడు కదా, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం, మామూలు సంతోషం కాదు. ప్రజలందరిలో ఇప్పుడు నేను ముగ్గురు చెప్పాను మీకు, ఇజ్రాయేలీలు, సమరయులు, అరబ్బులు. ఇంకా ఆ రోజుల్లో రోమీలు కూడా ఉన్నారు. రోమీలు ఉన్నారు. వారందరూ కూడా రాజుని లేక చక్రవర్తిని దేవుడిగా పూజించేవారు, దైవాంశ సంబూతుడిగా పూజించేవారు. అంటే రాజు దేవుడు అని తలంచేవారు. అనేక మందిని ఆరాధించేవారు. అందులో రాజుని కూడా వారు ఆరాధించేవారు. అయితే వారికి కూడా చాలిన దేవుడుగా, వారికి కూడా మహా సంతోషాన్ని ఇవ్వడానికి యోగ్యుడిగా యేసు ప్రభువు రాజుగా ఈ లోకంలో జన్మించాడు. రాజుని పూజించేవారు కదా రోమీలు, యేసు ప్రభు రాజుగా జన్మించాడు. ఆయన పూజార్హుడు కాబట్టి రోమీలకు కూడా యేసు ప్రభు చాలిన దేవుడిగా ఉన్నాడు, మహా సంతోషాన్ని తెచ్చిన వాడుగా ఉన్నాడు. వీరు పుచ్చుకోవాలంతే, అట్టి సత్యాన్ని గ్రహించి ఆ మహా సంతోషాన్ని స్వీకరించాలంతే. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇశ్రాయేలీలు, అరబ్బులు, సమరయులకి మెస్సియాగా, రోమీలకి పుట్టుకతోనే రాజుగా. ఇంకా రోజుల్లో ప్రజలందరిలో ఇంకా ఎవరు ఉన్నారు? గ్రీకు వారు ఉన్నారు. గ్రీకు వారు కూడా ఉన్నారు. ఈ గ్రీకు వారు జ్ఞానమును వెదికేవారుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాలు చూస్తాం. గ్రీకు వారు జ్ఞానమును వెతుకుతున్నారు. వారికి జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞాన మార్గంలో వారికి మహా సంతోషం కలుగుతుందని అన్వేషిస్తూ ఉన్నారు. అలాంటి వారికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఈ లోక జ్ఞానం నీకు మహా సంతోషం ఇవ్వదు. దేవుని శక్తి ఉన్న జ్ఞాన స్వరూపైన యేసు ప్రభు నీకు మహా సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ఆనాటి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరము అరబ్బులే కాదు, సమరయులే కాదు, ఇశ్రాయేలు కాదు, రోమీలు కాదు, గ్రీకు వారికి కూడా చాలిన దేవుడుగా వారు గుర్తిస్తే వారందరికీ చాలిన దేవుడు, వారందరికీ మహా సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అంతేకాదు ఇంకా మనం కానీ గమనిస్తే ఆ రోజుల్లో హైందవ సోదరులు ఉండేవారు. మన హిందూ దేశం హిస్టరీ గ్రంథంలో హిందూ దేశం అనే పేరు ఉంటాయి. ఆనాటి ప్రజలందరిలో వీరే కాకుండా హైందవ సహోదరులు కూడా ఉన్నారు. వీరందరూ ఎవరి కొరకు ఎదురు చూసేవాళ్ళు? నపుంసస్య నాస్తి గతిర్ నాస్తి
కుమారుడు లేని వానికి స్వర్గమే లేదు. పున్నామును హిత్రాయిత పుత్ర, పున్నాము నరకం తప్పించేవాడే కుమారుడు అనబడును. అందుకనే కుమార్తెలు పుడుతూ ఉంటే కొడుకు కోసం ఎదురు చూసి 6 మంది 7 మంది కుమార్తెలు కనేశారు. చాలా మంది కుమారుడు కావాలి. ఆ రోజుల్లో కుమారుడు కావాలి. ఈ రోజుల్లో టీవీ సీరియల్స్ కూడా వచ్చేసి కంటే కూతుర్లే కదా. ఎందుకంటే చూసేది వాళ్ళే, ఇంట్లో ముసలి చూసేది కూతుర్లే, కొడుకులు చూడాలి ఇప్పుడు. కాబట్టి కంటే కూతుర్నే కనాలి. ఇంటికి ఒక కూతురు ఉంటే చాలు, ఆ ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ వేదాల్లో ఆ మాట ఉంది కాబట్టి కొడుకు పుడితే రాజయోగము నరకం తప్పిపోద్దని చెప్పి కొడుకులనే పుట్టించుకున్నారు. నాకు ఒక కొడుకు, నన్ను నరకం తప్పిపడ్డా, నరకం చూపిపోతే చాలు. నేను మా నాన్న కొడుకునే, నరకం తప్పిలా, నరకం చూపించా. కాబట్టి మనం అందరం కొడుకులమే. ఏ కొడుకు నరకం తప్పిస్తాడు? మనిషి కుమారుడు, దేవుని కుమారుడుగా చెప్పబడిన యేసు ప్రభు. కాబట్టి ప్రజలందరిలో 5వ సోదరులు కూడా సాధన దేవుడుగా యేసు ప్రభు మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకంలో జన్మించి వారికి కూడా మహా సంతోషాన్ని తీసుకుని వచ్చాడు. ఎప్పుడు వారికి కలుగుతుందో నేను చివరిలో చెబుతాను. కాబట్టి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం అంటే ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎవరు అంటే నాస్తికులు ఉన్నారు. హ్యూమనిజం అంటాం, ఇజమ్స్ అంటాం మేము ఇంగ్లీష్లో. ఇజమ్స్ అంటే హ్యూమనిజం, మార్క్సిజం, లెనినిజం, కమ్యూనిజం, ఇవన్నీ ఇజమ్స్. ఈ ఇజమ్స్ వారు గొప్ప మానవతావాది కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మానవుడే మహనీయుడు, గొప్ప మానవతావాది కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కూడా చాలిన దేవుడుగా యేసు ప్రభు లోకంలో జన్మించాడు. ఏ రీతిగా మత్తయి సువార్త మనం కానీ చూస్తే 25వ అధ్యాయం 40వ వచనం చూస్తే, ఇదిగో ఈ దీనులకు ఆహారం ఇస్తే నాకు ఇచ్చినట్టే, వీరికి వస్త్రం ఇస్తే నాకు వస్త్రం ఇచ్చినట్టే, వీరిని పరామర్శిస్తే నన్ను పరామర్శించినట్టే అన్నాడు. అంతకంటే గొప్ప మానవతావాది ఎవరైనా ఉన్నారా? అంతకంటే గొప్ప మానవతావాది ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళకి భోజనం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడా? వారిని పిలిస్తే నన్ను పిలిచినట్టే అన్నాడా? ఏ మహాత్ముడైనా మానవుడైనా ఇదిగో వారికి ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడా? మనస్ఫూర్తిగా లేదు. ఒక యేసు ప్రభు అన్నాడు, ఈ దీనులకు, ఈ పేదవారికి, ఈ అక్కర కలిగిన వారికి ఇస్తే నాకు ఇచ్చినట్టే, వారిని హింసిస్తే నన్ను హింసించినట్టే. ప్రభువా నీవెవడు అన్నాడు నమస్క మార్గంలో పౌలు భక్తుడు. నీవు హింసిస్తున్నా యేసుని అన్నాడు. అప్పుడు క్రీస్తు పునరుద్ధరణ అయిపోయి అట్లా హింసించాడు. క్రైస్తవుని హింసిస్తే క్రీస్తుని హింసించినట్టే. ఎందుకంటే మనం ఆయన శరీరమై ఉన్నాం, ఆయన యొక్క శరీరంలో మనం భాగమై ఉన్నాం కనుక మనల్ని హింసిస్తే క్రీస్తుని హింసించినట్టే. మనకు ఆహారం ఇస్తే దేవునికి ఆహారం ఇచ్చినట్టే. అందుకే చెబుతూ ఉంటాను నేను మా చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మేము పేదవాళ్ళకి బిర్యానీ, మంచి ముక్కలు అన్నీ వేసి పెడతాం. ఎట్లా పెడతామో తెలుసా? వాళ్ళు గేట్ కాడ నుంచి అయ్యా అంటే కాదు, అన్ని సెంటర్లకి సంఘస్థులు వెళ్ళి భిక్షగాడిని పేదలను పిలుచుకొస్తారు. ఆలయ ప్రాంగణంలో టేబుల్స్ వేసి, పెళ్లికి మన బంధువులు స్నేహితులు ఎట్లా పెడతాం అట్లా పెడతాం. టేబుల్ వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకి మేము ఫ్రెష్ ఫుడ్ వేడిగా వడ్డిస్తాం. తిన్నంత ఆ ఇంగ్లీష్ అక్కడ మేమే ఎత్తుకుంటాం, వేస్తాం, మేమే శుభ్రం చేస్తాం. ఎందుకని? వారికి పెడితే పండగ పూట కూడా దేవుడికి లేకుండా మనం పండగ ఆదివారం వచ్చినా పండగ వచ్చినా అంతా మనం తినేసి ఇక మున్సిపాలిటీ తొట్టులో పడేయాల్సినది మిగిలితే అప్పుడు కానీ గేట్ కడికి వచ్చి అయ్యా అంటే అది ఎత్తుకుపోయేవాడు కాదు. అంటే మున్సిపాలిటీ తొట్టులో వేయాల్సిన మెతుకులు భిక్షగాడి బొచ్చులో వేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి ఎలాంటి ఆహారం పెడతారు మీరు? మంచి ఆహారమే కదా. మరి ఇంటికి వచ్చేవారు భిక్షగాళ్ళు వచ్చారు, ఆకలితో అడుగుతున్నారు, మనం ఏం పెట్టాలి? ఫ్రెష్ భోజనం పెట్టాలి, పండ్లు ఇస్తే మంచి ఇవ్వాలి. ఎందుకని? దేవుడికి ఇస్తున్నట్టే లెక్క.
దేవునికి ఇస్తున్నట్టే. మనం మిగిలిపోయింది, ఎంగిలిది, ఆ మాంసం వేసి ఎముకలు ఇవే వేస్తే అదే కొలత కొలుస్తాడు దేవుడు. మీరు ఏ కొలత కొలిస్తే నేను కూడా అదే కొలత కొలుస్తాను. కాబట్టి ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే నేర్చుకోవాలి. మన ప్రభువైన క్రీస్తు గొప్ప మానవతావాదిగా ఆనాటి ప్రజలందరికీ, ఈ ఇసమ్స్ వారందరికీ కూడా సాలిన దేవుడిగా జన్మించాడు. ఈ రీతిగా ప్రజలందరికీ సాలిన దేవుడిగా, ప్రజలందరికీ మహా సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు. అది కలగబోయే సంతోషం అన్నాడు. అయితే ఎప్పుడు కలుగుతుంది? ఈ మాట కొంచెం వివరించి నేను ముగిస్తాను. ఎప్పుడు కలుగుతుంది? మాట చెవిని పడగానే మనకు కలుగుతుందా? ఈ సీజన్లో మనకు జ్వరాలు ఎక్కువ. క్రోసిన్ జ్వరం వచ్చింది, డాక్టర్ క్రోసిన్ మాత్రం మింగమన్నాడు. చెప్పగానే మనం జ్వరం పోతుందా? దాన్ని మింగాలి, దానికి సంబంధించిన నడక ఉండాలి, అప్పుడు జబ్బు పోతుంది. అలాగే నెలసరి సరుకులు ఇంట్లోకి వస్తానే మనకు ఆకలి పెడుతుందా? వాటిని వండుకోవాలి, తినాలి, అప్పుడు ఆకలి పెడుతుంది. ఒక ప్రాసెస్ ఉంది, ఒక క్రమం ఉంది. ఇప్పుడు దేవదూతలు వచ్చి చెప్పారు గొర్రెల కాపలకి, అయ్యా దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు ఆయన చూస్తారు, ఆయన తొట్టులో పరుడు పెట్టబడి పొత్తికుడు చుట్టబడి మీరు చూస్తారు అని చెప్పారు. ఇది మహా సంతోషం కలిగిందా? అప్పుడే విన్నారు. విన్నటువంటి గొర్రెల కాపలు ఏం చేశారు? దూతలు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుని అదే రోజు బయలుదేరి బెత్లెహేముకి వెళ్ళి యేసు ప్రభుని కనుగొని ఆయన చూచి సంతోషించారు. వినిన వారు ఏం చేశారు? యేసుని చూచారు. చూచిన తర్వాత వారికి మహా సంతోషం కలిగింది. ఈ మహా సంతోషంలో వెళుతూ వడుతూ వారు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మహిమపరుస్తూ వెళ్ళారు. అంటే జీవితం అంతా వారు దేవునికి సాక్షులుగా జీవించారు. అలాగే క్రైస్తవులమైన మనం దేవుని మాటలు వింటూ ఉన్నాం. రెండో స్టెప్ ఏంటి? ఆయన చూడాలి, యేసయ్యని చూడాలి. పాట పాడతాం, కనలేని కనులేరని అయ్యాని. యేసుని చూడకపోతే కడుగు చేసుకుంటావా ఏంది? కనలేని కనులేరని అయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా అని ఆ యేసులో పూటగా నిలబడి కళ్ళు తెరిచి చూశానులే. కొంతమందికి అలవాటు, పడుకుంటారు, ఎదురుగా యేసులో పూట పెట్టుకుంటారు. ఎందుకయ్యా అంటే కళ్ళు తెరుచుకొని యేసయ్యని చూడాలి. అప్పుడు ఈ కాళ్ళు ఎట్లుంటాయి? యేసు ప్రభు వైపే ఉంటాయి. ఈ సంగతి మర్చిపోతారు. కొంతమంది ఉంటారు, బాగా రుద్దుకొని నిద్ర చేస్తానే అరిచేయి చూసుకుంటారు. ఏముంటాయి అరిచేయిలో? తల రేఖ, సంతాన రేఖ, విదేశీ రేఖ, కళ్ళు రేఖ, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని రకాల రేఖలు ఉంటాయి. కొంతమంది అలవాటు, కూతురు పిలుచుకొని అమ్మ రామాట ఎదురుగా కూతుంటారు, చూస్తారు. ఇక రకరకాలు ఇవన్నీ మీరు ఆలోచన చేస్తున్నారు. యేసుని చూడాలి. గొర్రెల కాపరు యేసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. వెంటనే ఆలస్యం చేయకుండా వారు వెళ్ళి యేసు ప్రభువును చూచి అప్పుడు వారికి మహా సంతోషం కలిగింది. నాటి నుండి వారికి దేవునికి సాక్షులుగా జీవించారు. ఈ ప్రజలందరికీ కూడా ఎప్పుడు మహా సంతోషం కలుగుతుందంటే ఈ వార్త చెవిని పడగానే కాదు, ఆ మాట ప్రకారంగా వారు యేసు యొద్దకు వచ్చి యేసుని చూచినప్పుడు జ్ఞానులు కూడా తూర్పు దేశం నుండి వచ్చారు. ఎట్టకేలకు యేసు ప్రభు యొక్క ఇంటిలోకి వచ్చి ఆయన చూచి ఎవరు చూశారు? అక్కడ మరియమ్మ ఉంది, యోసేపు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు చూసి ఎవరిని పూజించారు? ఏమి మరియమ్మని ఎందుకు పూజించరా? ఎందుకు యేసేపుని ఎందుకు పూజించరా? బాల యోసేపుని, బాల మరియమ్మని, తండ్రిగారైన మరియమ్మ ఎందుకు పూజించరా? వాళ్ళ ముగ్గురులో పూజారుడు ఎవరో జ్ఞానం తెలుసు. రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన పూజించడానికి వచ్చాము. యేసును పూజించి కానుకలు అర్పించి వారు సంతోషంగా కల్లో దేవుడు చెప్పిన మాటకు లోబడి తిరిగి హేరోదు ఎందుకు వెళ్లకుండా బహుమానం కొరకు వారు తిరిగి తమ దేశానికి వెళ్ళిరి. బ్రతుకంతా దేవునికి సాక్షులుగా ఉండేది. యేసు ప్రభువును చూసిన తర్వాత మహా సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత వారి జీవితం అంతా సాక్షులుగా ఉంటారు. అలాగే
హతసాక్షులు ఎట్లా అయ్యారు? దేవుడి గురించి విన్నారు, యేసుని కన్నారు, మా అసంతోషం పొందుకున్నారు. ఆనాటి రోమా ప్రభుత్వంలో ప్రాణం విడుస్తావా ప్రభువుని విడుస్తావా అని అడిగితే ప్రాణమే విడుస్తాను నేను ప్రభువు విడవమని చెప్పారు. కారణం వారు పొందుకునే మహా సంతోషం వారి జీవితం కంటే వారి ప్రాణం కంటే గొప్పది, విలువైనది. కనుక వారు హతసాక్షులు అయ్యారు. నేటికి వారు మనకు సాక్షులుగా మాదిరిగా ఉంటూ ఉన్నారు. ప్రభునందు పిల్లారా, మనం వింటున్నా చెప్పుకుంటున్నాం కానీ ఈ మహా సంతోషాన్ని కొంతవరకైనా రుచి చూచామా? పాట పాడి ఉంటాం ఏమని? రుచి చూచి ఎరిగి తిని. మీరు మంచోడు. మాకు చాలా కాలం క్రితం ఒక ఆమె ఉండే సౌభాగ్యం అని పెద్ద. ఒకసారి నరసింహకొండకి ఆడ మీటింగ్ పెడతాంటే వెళ్ళాం, టెంపో వేసుకున్నాం అందరూ సంఘ పెద్దలు. నేను ఆమె మేమందరం టెంపో దిగ్గానే స్టేజ్ కాడికి వెళ్తే ఆమె నేనే వంట కాడికి వెళ్ళేది. షాపింగ్ వేసి ఆడ బిర్యానీ వండుతా ఉంటే ఆడ 2 ముక్కలు తినేది. ఆమె బిర్యానీ తినేసేది. నేను నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు పాట పాడతాను అని చెప్పాను. పాడమ్మా అన్న. అప్పుడు ఈ పాట పాడతాను. రుచి చూచి ఎరిగి తిని బిర్యానీ బాగుందని. మన అనుభవాలు దేంట్లో ఉన్నాయి? పలహారాల్లో ఉన్నాయా, ఫలాల్లో ఉన్నాయా, దేవుళ్ళలో ఉన్నాయా? నీ అనుభవం ఏమిటి? యేసు ప్రభు క్షమిస్తాడయ్యా, నీకు ఎట్లా తెలుసయ్యా? మత్తయి సువార్తలో ఉందయ్యా, మార్కు సువార్తలో ఉందయ్యా, దేవుడు దాన్ని వినడయ్యా. నీకు ఎట్లా తెలుసయ్యా? నేను ఒకప్పుడు పాపిని, యేసు ప్రభుని ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించాడు, నా జీవితం తేలికైపోయింది. ఈ అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. యేసు ప్రభుత్వం నాకు అనుభవం ఏమిటి? ఆయన క్షమించేవాడు. అక్షర జ్ఞానం చంపును కానీ అనుభవ జ్ఞానము జీవింపజేస్తుంది. దేవునితో మనకు అనుభవ జ్ఞానం ఉండాలి. ఏమని చెబుతున్నావు అనుభవ జ్ఞానం? యేసు ప్రభు గురించి నీవు ఎన్ని చెప్పినా అక్షర జ్ఞానంతో వ్యర్థమే. ఎవరి హృదయం కూడా కదిలించబడదు. అనుభవ జ్ఞానంతో చెప్పండి, ఆయన లిస్టులో ఉండే హృదయాలు కదిలించబడతాయి. ప్రభునందు ప్రియులారా, అనుభవం రుచి చూచి తెలుసుకోండి దేవుడిని. గొర్రెల కాపలా రాత్రి వేళ వెళ్ళారు, యేసుని చూచారు, మా ఆ సంతోషాన్ని వారు పొందుకున్నారు. తిరిగి జీవితం అంతా సాక్షులుగా. అలాగే ఈ యొక్క అరబ్బులు, సమరయులు, ఇశ్రాయేలీయులు తాము ఎదురుచూస్తున్న మెస్సియా యేసు ప్రభు అని తెలుసుకొని ఆయన ఎదురుకు వచ్చి ఆయన చూస్తే, ఆయన హృదయంలో నిలుపుకుంటే మహా సంతోషం కలుగుతుంది. జీవితం అంతా వారు దేవునికి సాక్షులుగా ఉంటారు. రోమీలు కూడా మేము పూజించాల్సిన రాజు ఈ రాజుని కాదు, రాజుగా పుట్టిన యేసయ్య అని తెలుసుకుని ఆయన చూచి అంగీకరిస్తే మహా సంతోషం వారికి కలుగుతుంది. జీవితం అంతా వారు సాక్షులుగా ఉంటారు. గ్రీకు వారు మేము ఎదురు చూసే అసలైన జ్ఞానం యేసయ్యే, ఈ లోక జ్ఞానం కాదు అని తెలుసుకుని జ్ఞానస్వరూపిణి యేసు దగ్గరికి వచ్చి ఆయన చూచి ఆయన అంగీకరిస్తే మహా సంతోషం వారికి కలుగుతుంది. జీవితం అంతా వారు దేవునికి సాక్షులుగా ఉంటారు. అలాగే 5వ సహోదరులు నరకాన్ని తప్పించే కుమారుడు ఈ కుమారుడు కాదు, దేవుని కుమారుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు అని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన చూచి ఆయన అంగీకరిస్తే ఆ మహా సంతోషం వారికి కలుగుతుంది. జీవితం అంతా వారు కూడా సాక్షులుగా ఉంటారు. అలాగే ఇసంసు వారు మానవతావాదులు, మాకు కావలసిన గొప్ప మానవతావాదు యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన చూచి ఆయన అంగీకరిస్తే ఆ మహా సంతోషం వారికి కలుగుతుంది. వారు కూడా జీవితం అంతా దేవునికి సాక్షులుగా ఉంటారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం చూస్తే ఒక వ్యక్తి కనబడతాడు. యెరూషలేములో సిమియోను అనే ఒక భక్తిపరుడు నీతిమంతుడు ఉండెను. అతడు భక్తిపరుడు, ఇశ్రాయేలుకు ఇవ్వాల్సిన కొరకు ఎదురు చూచువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. క్రీస్తును చూడక మునుపు అతడు చనిపోడని చెప్పబడి ఉండెను. సిమియోను గురించి 5 మంచి విషయాలు చెప్పబడ్డాయి. కానీ 5 మంచి విషయాలు ఆయనకు ఉన్న ఆయన సమాధానం లేదు. యేసు ప్రభువుని ఎప్పుడైతే చూచాడో అప్పుడు సమాధానం పొందుకొని 29వ వచనం అంటాడు, నాథా ఇప్పుడు అనే మాట అంటారు, ఇప్పుడు నీ రాజుని సమాధానంతో పోల్చుచూ ఉన్నావు. అది వరకు ఈ సమాధానం లేదు.
ఎప్పుడైతే యేసుని చూచాడో అప్పుడే ఆయన సమాధానం వచ్చింది. యేసుని చూచిన తర్వాత, సమాధానం పొందిన తర్వాత ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. క్రీస్తును చూస్తే చచ్చిపోతావు అని ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు సమయానికి బయలుపరిచాడు. ఎక్కడో ఉన్నాడు. యేసు ప్రభుని ధర్మశాస్త్రానుసారంగా ప్రతిష్ఠ చేయడానికి దేవాలయాన్ని తీసుకుని వచ్చారు. ఆ సంగతి పరిశుద్ధాత్మ దేవుడు సుమియోనికి ఎక్కడ ఉన్న సుమియోని చెప్పాడు. సుమియోను పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవాలయంలో అనేక మంది శిశువులు తేబడ్డారు. ఆ రీతిగా వాళ్ళు ఎవరు యేసు ప్రభుని విచారించి ఎట్టకేల కనుగొన్నాడు. ఆయన చేతులను తీసుకొని కన్నులారా చూచి హృదయంలోనికి స్వీకరించి మహా సంతోషాన్ని పొందుకొని ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నీ దాసుని చూచిత చచ్చిపోతాడు కదా, ఇప్పుడు నీ దాసు సమాధానంతో పోలిస్తూ ఉన్నా. యేసుని చూడాలి. యేసుని చూడడానికి వచ్చే ముందు ఒకవేళ స్నేహితులు, ఇంటివారు, బంధువులు అయా వెళ్ళొద్దు, చూడొద్దు, చచ్చిపోతావు అని చెప్పుకుంటారు. ఏమైనా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలే, నేను యేసుని చూడాల్సిందే, ఆ మహా సంతోషం నేను పొందుకోవాల్సిందే స్థిరమైన తీర్మానం చేశాడు సుమియోను. అన్ని భవబంధాలు తెచ్చుకున్నాడు, వచ్చేసాడు, యేసుని చూచాడు. హృదయం అంతా అది వరకు లేనటువంటి సమాధానం. యేసు అంటాడు, మీకు లోకం ఇచ్చినట్టుగా నేను సమాధానం ఇవ్వడం లేదు, ప్రత్యేకమైన రీతిలో ఇస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన సమాధానం ఇది పరలోక సంబంధమైన సమాధానం. ఈ సమాధానం ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది. సుమియోను పొందుకున్నాడు. ప్రాణం విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. యేసు దగ్గర చూచాడు, మహా సంతోషాన్ని పొందుకున్నాడు. ఈ మాట చెబుతున్నాడు, నీ రక్షణ నేను కనులారా చూస్తున్నట్టు. తర్వాత మీరు చదువుకుంటా వస్తే అన్ని జనుల నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని, కనులారా చూచినానని చెప్తున్నాడు. మన పరిస్థితి 20 సంవత్సరాలుగా దేవాలయం పండుగ, 2024 సంవత్సరాలుగా దేవుని పండుగ. మనం దేవుని దృష్టిలో మన ఆత్మీయత ఎంత? గలతీ 4:4 అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపెను. ఆయన చేయవలసినంత చేసేసాడు, చెప్పవలసినంత చెప్పేశాడు. ఇక స్వీకరించడం, పొందుకోవడం మన వంతు అంతే. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా ఎక్కడ వేసిన గోగులు అక్కడే అన్నట్టుగా ఉన్నామా? దేవుడు అంటాడు, నా మాట చెవిని పడగానే వారు నాకు లోబడుదురు, వారు నా జనులు అంటాడు. నా మాట వారి చెవిని పడగానే నాకు లోబడినట్టు నటించెదరు, వారు అన్ని జనులు అంటాడు. క్రైస్తవుల్లో చాలా మంది అన్ని జనులు ఉన్నారు. మనకు ఇతర మతస్థులు అన్ని జనులు, కానీ దేవుడికి అన్ని జనులు ఎవరో తెలుసా? దేవుళ్ళు లేని వారందరూ అన్ని జనులే. ఆయనకి అన్యులు. క్రైస్తవ మతంలో ఉండొచ్చు, కానీ వారు అన్ని జనులు దేవుని యొక్క దృష్టికి. క్రైస్తవ్యంలో ఎన్ని భక్తి మార్గాలో, మనం పుట్టేసరికి ఎన్ని భక్తి మార్గాలు ఉన్నాయో. ఒకటేమో శనివారం ఆరాధన చేసే భక్తి మార్గం, ఇంకొకటేమో ఆదివారం ఆరాధన చేసే భక్తి మార్గం, ఒకటేమో జెండా కింద దూరే భక్తి మార్గం, ఇంకోటేమో చిలకలకు బాప్తిసం ఇచ్చే భక్తి మార్గం, ఇంకోటేమో మొచ్చలు ఇచ్చే భక్తి మార్గం, ఇంకోటేమో పండగ చేసే భక్తి మార్గం, ఇంకోటేమో పండగ చేయకూడదని చెప్పే భక్తి మార్గం, ఒకటేమో ఫలాల మీద ఉండే భక్తి మార్గం, ఇంకోటేమో ఫలాల మీద ఉండే భక్తి మార్గం. ఇవన్నీ చాలా ఉన్నట్టుగా విజయవాడ బొగ్గురు జాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడిగా దేవుడు కదా అంటే ఇది ఒక భక్తి మార్గం. చాలా మంది ఆయన అనుసరించేవాళ్ళు. అక్కడ నేను ఒక కామెంట్ పెట్టాను కింద, యూట్యూబ్లో ఆ వీడియో కింద, అయితే నీవు మనిషి కుమారుడే కానీ మనిషి కాదు అని పెట్టాను. అంతే కదా, ఆయన దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అన్నాడు. అదే లెక్కలో నీవు మనిషి కుమారుడే కానీ మనిషి కాదు, అప్పుడే అర్థం అవ్వాలి. ఇది ఒక భక్తి మార్గం. ఈ మధ్య ఇంకా సిలువు బొట్టు ఒక భక్తి మార్గం. ఇంకా ఆ గుణదానికి వెళ్తున్నారు. యేసు మాల, మరియ మాల, యోసేపు మాల. ఏం మాల? ఈ మాల ఉండే మాలతోని మనం అల్లాడుతుంటే ఏంటిది? వైఎస్ఆర్ మాల, ఇంకా చాలా చెప్పుకోవచ్చు. భక్తి మార్గాలు. వీటిల్లో దేవుడికి ఇచ్చే భక్తి ఏమిటి? దీవుని తెచ్చే భక్తి ఏమిటి? చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడికి ఇచ్చే భక్తి, దీవుని తెచ్చే భక్తి చాలా స్పష్టంగా చెప్పాడు. అది చదివి నేను ముగిస్తాను. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా విధవ దిక్కులేని బిడ్డలను
విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించచ్చు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా పవిత్రముగా జీవించుటయే. ఒక డెఫినిషన్, ఒక నిర్వచనం నిర్బంధంగా చెప్పేశాడు. తండ్రి అయిన దేవుని ఎదుట, ఎవరి ఎదుట అంటే పాస్టర్ల ఎదుట కాదు. మాకే తెలుసు మీ ఆలోచన, మేము అందరి దర్శించుకుంటూ మధ్యాహ్నం 1 గంటకి వచ్చేస్తాం. అందరు దర్శించుకుంటూ తలపేసుకుంటారు, కడతాం. పిల్లడు వచ్చి పాస్టర్ గారు వచ్చాడు అంటాడు సందులో చూసి, పాస్టర్ గారు ఇప్పుడే రావాలా, ఏదో ఒక 4 కేజీ చేప తెచ్చుకొని ఏదో చక్కగా వండుకొని తింటా ఉంటే అని విసుక్కుంటూ తలపేసి, వందన పాస్టర్ గారు మొక్కల మీద తింటున్నావు, మళ్ళీ ఇచ్చాడు వందన పాస్టర్ గారు. లోపలేమో ఇంకేం పనిలే, ఇప్పుడే వచ్చారు. టీవీ సీరియల్ చూస్తున్నాం అనుకో, అప్పుడే పాస్టర్. పైకి మాత్రం నవ్వు వందనాలు, లోపల మాత్రం తొందరగా వచ్చి వెళ్ళిపోవాలి, టీవీ సీరియల్ చూసుకోవాలి. కానీ అపోస్తలుల కార్యగ్రంథం 10:32-33 చూస్తే పేతురు వచ్చినప్పుడు కొన్నేళ్ళు సాగిలపడి నమస్కారం చేసి, నీవు వచ్చినది మంచిది, దేవుడు నీకు తెలియజేసిన విషయాలు వినుటికై మేము ఇక్కడ ఉన్నామని చెప్పాడు. నీవు వచ్చినది మంచిది. 3 దినాల నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ. ప్రభునందు ప్రియులారా, మన యొక్క భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట మనుషులకి వాస్తవమైన మేము, సేవకమైన మేము, మీ అంతరంగం మాకు తెలియదు. తండ్రి అయిన దేవునికి తెలుసు అన్ని. అందుకని అన్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట, అన్ని ఎరిగిన దేవుని ఎదుట, అంతరంగాన్ని ఎరిగిన దేవుని ఎదుట, పరిపూర్ణమైన జీవితాన్ని ఎరిగిన దేవుని ఎదుట, నీ బహిరంగ జీవితాన్ని ఎరిగిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా, అంటే కళంకము లేని మచ్చలేని భక్తి ఏదనగా అని చెప్పి ఏం చెప్పాడు? దిక్కులేని బిడ్డలను, విధవరాలను వారి ఇబ్బందులు మాటతోనూ నాలుగుతోనూ కాకుండా క్రియతో ప్రేమించి పరామర్శించి, ఇహలోక మాలిన్యం ఫార్మాలిటీస్, ఈ లోక మాలిన్యం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అరే లిమిట్ లో ఉంటే లిటిగేషన్ ఉంటుంది కదా, కౌన్స్ చేసుకుంటారు కదా, ఫార్మాలిటీ. ఈరోజు 5 స్టార్ హోటల్లో ఫార్మాలిటీ, విమానాల్లో ఫార్మాలిటీ, హౌస్ ఇచ్చేస్తా ఉన్నారు. అది చెప్తాడు, ఈ లోక మర్యాద పాటించకుండా, అపవిత్రత అంటకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడమే అది దేవుడు మెచ్చే భక్తి, మనకు దేవుడు తెచ్చే భక్తి. మరి మన భక్తి ఎలాంటిదో ఈ దేవాలయ పండుగ నాడు, దేవుని పండుగ సమీపిస్తున్న ఈ సందర్భాల్లో ఒకసారి ఎవరికి వారు, నాకు నేను, మనకి మనం పరిశుద్ధం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన లోపాలు సరి చేసుకున్నాం. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఇంకా ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకొని ఆత్మీయంగా ఇంకా ఎదిగి దేవునికి మహిమ ఇస్తూ ఉంటాం. దూతలు వచ్చారు, దేవుని మహిమ పెంచారు. దూతలు వచ్చారు, శుభవర్తమానం పెంచారు. దూతలు వచ్చారు, గొర్రెల కాపులు దేవుని ఎందుకు పంపారు. ఎంత మహిమ అండి! దూతలు క్రిస్మస్ పండుగ అలాంటిది. వస్తారు, మహిమ చేస్తారు దేవునిది, వస్తారు దేవుని శుభవర్తమానం చేస్తారు, వస్తారు దేవుని ప్రజలను దేవుని దగ్గర నడిపిస్తారు. మనం కూడా అలాగే ఉండాలి. వార్షికోత్సవాలు జరుగుతూనే ఉంటాయి, వెనువెంట. మనకి ఆత్మీయ జీవితాలు మార్పు లేకపోతే ఎన్ని పండుగలు జరిగినా వ్యర్థమే, మనం మారుతూ ఉంటే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా ప్రేరేపించి, నడిపించి, దీవించి మహిమ పొందుగాక.